భృగువు శాపం ఉంది సర్వభక్షకుడు ఒక అమ్మని, అందుకని పాములు పడ్డా తినాలంతే. అందుకు తిన్నాడయా అని చెప్పడానికి భృగువు దగ్గర జరిగినటువంటి పులోమ, ఆ అల్లరి, దానివల్ల ఆఖరికి వచ్చిన శాపం, ఎందుకు అగ్నిహోత్రుడు సర్వభక్షకుడయ్యాడో, అయినా పవిత్రుడయ్యాడో మహానుభావుడైనటువంటి శౌతి ఈ విషయాలు చెప్పి ఆయన అన్నాడు, ఈ శవనుడు జన్మించాడు కదా అక్కడ ఉండేటటువంటి భృగువుకి పులోమకి, ఆయన శర్యాతి అనబడేటటువంటి రాజు యొక్క కుమార్తె అయినటువంటి సుకన్యని వివాహం చేసుకున్నాడు. దేవి భాగవతంలో మీరు ఈ ఘట్టాన్ని విన్నారు. పుట్టలో కూర్చుని ఆయన తపస్సు చేస్తూ ఉండడం, కళ్ళేదో మిరుగుడు పురుగుల్లా కనపడుతున్నాయని ఆవిడ పుల్లతో పడవడం, ఆయన రెండు కళ్ళు పోవడం, వృద్ధుడైనా కూడా ఆవిడ వివాహం చేసుకోవడం, ఆవిడ పరమ పాతివ్రత్యంతో ఆయన్ని అనువర్తించడం, అశ్వినీ దేవతలు రావడం, నీకు నీ భర్త పట్ల అంత పాతివ్రత్యము అంత మమకారము ఉంటే ఏది మేము చూస్తాం, ముగ్గురం కలిసి స్నానం చేస్తాం, ముగ్గురం ఒక్కలా ఉంటాం, నీ భర్తనెవరినో నువ్వు గుర్తుపట్టడం, ముగ్గురు వెళ్ళి ఆ సరోవరంలో స్నానం చేయడం, ముగ్గురు అశ్వినీ దేవతలుగానే కనపడడం, తన భర్త ఎవరో తను గుర్తుపట్టలేకపోతే తన పాతివ్రత్యానికి దోషం వస్తుంది కాబట్టి ఆవిడ వెంటనే నమ పద్మ ప్రభోదేవి అంటూ దేవీ భాగవతంలో అమ్మవారిని స్తోత్రం చేయడం, అమ్మవారు అనుగ్రహించి ఆ శర్యాతి కుమార్తె అయినటువంటి ఆ సుకన్యకి తన భర్తని గుర్తుపట్టగలిగినటువంటి బుద్ధి ప్రచోదనం చేయడం, దానివల్ల ఆమె చవన మహర్షిని గుర్తుపట్టడం, చవన మహర్షికి నిత్య యవ్వనం రావడం, మళ్ళీ యవ్వనంలోకి వచ్చి వాళ్ళిద్దరూ సంతోషంగా కాలం గడపడం, ఈ ఘట్టాన్ని మీరు దేవీ భాగవతంలో విన్నారు. నేను ఒక్కసారి విహంగ వీక్షణంగా దాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఈ చవన మహర్షి సుకన్యకి కలిపి ప్రమతి అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు. ఈ ప్రమతి ఘృతాచి అని క్షీరసాగర మథనం చేసినప్పుడు పాలసముద్రంలోంచి పుట్టినటువంటి అప్సరసని వివాహం చేసుకున్న కారణం చేత, లేదా ఆమెతో సంగమించినటువంటి కారణం చేత ఆ ఘృతాచికి ప్రమతికి రురుడు అనబడేటటువంటి పిల్లవాడు పుట్టాడు. ఈ రురుడు గంధర్వరాజు అయినటువంటి విశ్వావసుడు, మేనక వీరిద్దరికీ జన్మించినటువంటి ప్రమద్వర అనబడేటటువంటి పిల్ల స్థూలకేశుడు అనబడేటటువంటి ముని ఆశ్రమంలో పెరుగుతుంటే ఆమెని వివాహం చేసుకుందామని సంకల్పం చేసి నిశ్చితార్థం చేసుకున్నాడు. నేను ఈమెని వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చాడు. అంటే అతని భార్య అయిపోయినట్టే ఇంచుమించుగాను. మీరు విన్నారు కదా ఎక్కడి వరకు వచ్చామో. ఇప్పుడు ఆమె స్థూలకేశుడు ఆశ్రమంలో ఉంది, రురుడు ఆమెని వివాహం చేసుకుంటాను అన్నాడు. ఇంకా వివాహం అవ్వలేదు. నాకు ఈమె భార్య అవుతుంది ప్రమద్వర అని ఆయన సంతోషంగా ఉన్నాడు. ఒకరోజు సాయంకాలం ఆ ప్రమద్వర చెలికెత్తెలతో కలిసి స్థూలకేశుని యొక్క ఆశ్రమంలో ఆడుకుంటూ తిరుగుతోంది. ఒక పెద్ద త్రాచుపాము ఒకటి వచ్చి ఎక్కడి నుంచో ప్రమద్వర యొక్క పాదం మీద కాటు వేసి వెంటనే ఆమె నురగలు కక్కుని మరణించింది. మరణించగానే రురుడికి ఈ విషయం తెలిసింది. పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఆయన ఏడుస్తున్నాడు, ఈమెని భార్యని చేసుకుందాం అనుకున్నాను, ఈమె ఎందే మనసు ఉంచుకున్నాను, కానీ ఈమె మరణించిందని ఈయన బాధపడుతున్నాడు. మిగిలినటువంటి ఋషులందరూ కూడా వచ్చి అక్కడ చేరారు. ఆ సమయంలో రురుడు అక్కడ ఉండే వాళ్ళందరినీ ప్రార్థన చేశాడు. అదో చమత్కారమైన ప్రార్థన. అది దేవతల్ని కూడా ఉద్దేశించి చేశాడు ఆయన. ఆయన అన్నాడు, అలయకయేన దేవ యజనాధ్యయన వ్రత పుణ్యకర్మముల్ సలుపుదునేని ఏన గురు సద్విజభక్తుడనేని ఏన యత్యలఘు తపస్వినేని దివిజాధిప భూసురులారా మన్మనో నిలయకు ఈ ప్రమద్వరకు నిర్విషమయ్యడు నేడు మీ దయన్. నేను గురువుల్ని చాలా జాగ్రత్తగా సేవించిన వాడనైతే, హోమాలు చేసిన వాడనైతే, యజ్ఞయాగాది క్రతువులు చేసి ఉంటే, తపస్సు చేసి ఉంటే, పుణ్యకర్మలు చేసి ఉంటే, నేను గురువు పట్ల భక్తి కలిగిన వాడనైతే ఈమె తిరిగి బ్రతుకుగాక అన్నాడు. అని ఆయన అన్నాడు, అపరిమితాజ్ఞ చేసియు మహాపురుషులు విషతత్వ సంహితా నిపుణులు మంత్రతంత్రములు నేర్చి విధించియు దీనికిన్ విషవ్యపగతమైన జీవమిది వచ్చును పాయము చెయ్యరొక్కో, వ్యపగతమైన జీవమిది వచ్చును ఉపాయము చెయ్యరొక్కో, నా తపము ఫలంబు అధ్యయన దాన ఫలంబులు ఇత్తు వారికి. ఎవరైనా విషం శరీరంలోకి ఎక్కిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసేయగలిగినటువంటి మంత్రతంత్రములు నేర్చిన వారుంటే, ఈ ప్రమద్వర శరీరంలోకి ఎక్కినటువంటి పాము విషాన్ని వెనక్కి తీసేస్తే మంత్రశక్తితో, వాళ్ళకి నేను చేసిన అధ్యయన ఫలాన్ని, తపోఫలాన్ని, గురువులను సేవించిన ఫలాన్నంతటినీ ధారపోసేస్తాను అని ఏడుస్తున్నాడు. ఈ రురుడు ఏడుస్తున్న ఏడుపు విని ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక దేవదూత అన్నాడు, ఇంత చదువుకున్నావు, అంత ఏడుస్తున్నావే, ఒకసారి శరీరాన్ని ప్రాణి విడిచిపెట్టేస్తే చేసుకున్న కర్మ ఫలితంగా అలా విడిచిపెట్టేస్తారు అకాలంగా విడిచిపెట్టేస్తే మళ్ళీ వెనక్కి వస్తారా? రారు. కానీ నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. ఇంత ఏడుస్తున్నావు కాబట్టి నీకు నేను ఒక ప్రత్యేకమైనటువంటి మినహాయింపిస్తున్నాను. నీకు ఎంత ఆయు ప్రమాణం ఉన్నదో, ఎంతకాలము నీకు ఆయుర్దాయం ఉందో అందులో సగభాగం నువ్వు ఈ ప్రమద్వరకి ధారపోస్తే ఈమె బతుకుతుంది. అప్పుడు ఇద్దరూ కలిసి జీవితం గడుపుతురుగానన్నాడు. ఆ ప్రమద్వరకి ఆయన తన ఆయుర్దాయంలో సగభాగాన్ని ధారపోశాడు. ధారపోస్తే ప్రమద్వర లేచి కూర్చుంది. ఆయన రురుడు ప్రమద్వరని వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. అప్పటి నుంచి రురుడు ఒక పని చేస్తుండడం మొదలుపెట్టాడు. ఏమిటా పని అంటే, ఈయన ప్రతిరోజు చేత్తో ఒక లావు కర్ర ఒకటి పట్టుకునేవాడు. పట్టుకుని వెడుతూ ఆయన పని ఏంటంటే, పుట్ట ఎక్కడన్నా కనపడితే దాన్ని తవ్వేసేవాడు. తవ్వేసి అందులో కనపడ్డ పాములన్నీ తప్పేసేవాడు.
పాము అన్నది కనపడితే చాలా చంపకుండా మాత్రం వెళ్ళేవాడు కాదు. కనీసం రోజు తనకి తనంత తాను దొరకకపోతే ఎక్కడో అక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళి వెతికి చంపుతుండేవాడు. అదో అలవాటుగా పెట్టుకున్నాడు. ఎందుకని? తన భార్యని ఎప్పుడో పాము కరిచింది. అది క్రోధం. ఎంత చిత్రంగా లోపల క్రోధములు ఉండిపోతాయో చూడండి అని క్రోధం పెట్టేసుకున్నాడు. పెట్టుకుని అదే పనిగా పావులు చంపుతున్నాడు. ఒక రోజున విషం లేని పావుదో దరిద్రం దానికి. పావుకి విషం ఉంటే ఏదో పట్టుకున్న దాన్ని కరిచేస్తే అది చచ్చిపోతే తినేస్తుంది. పాముకి విషం లేకపోతే వచ్చే ప్రమాదం ఏమిటో తెలుసా అండి? దానికి దొరికింది చావదు, దాన్ని ఇది మింగలేదు. ఎందుకంటే నవిలి తినడానికి దానికి దంతాలు ఉండవు. అది వెళ్ళి ఒక కప్ప నట్టుకుందనుకోండి, దాని కూరల్లో విషం ఉంటే ఓ 2 నిమిషాలు గిలగిలా తన్నుకుని ఆ కప్ప చచ్చిపోతుంది. చచ్చిపోతే అది మెల్లమెల్లగా మింగుతుంది. విషం లేని పాము అనుకోండి, దానికి వచ్చే బాధ ఏమిటో తెలుసా అండి? అరగంట సేపు పట్టుకుని ఆ కప్ప చావదు. అది తప్పించుకుందామని గిలగిలగిలగిలగిల కొట్టుకుంటూనే ఉంటుంది. అది కూడా నోరు బయటికి పెట్టింది అనుకోండి, చిత్రం ఏంటంటే అప్పుడు అది కాస్త ఓ 2 ఈగలు దొరికితే బాగుండని తింటుంటుంది. బతకాలన్న ఆశ ఏ ప్రాణికైనా అలా ఉంటుంది కదండి. రామకృష్ణ పరమహంస ఒక చోట దాని గురించే చెప్పి మనుష్యుల ఆశ అంటే ఎలా ఉంటుందో చూడవయా అన్నారు. కాబట్టి ఇది పట్టుకుని ఎంతసేపు అలా పట్టుకుని ఉంటుంది. దవడలు నెప్పెట్టి కొంచెం అందనుకోండి ఆ కప్ప దూకేస్తుంది. అంటే విషం లేని పాముకి ఆహారం తెచ్చుకోవడం కష్టం, విషం ఉన్న పాముకి ఆహారం తెచ్చుకోవడం తేలిక. కాబట్టి అది దానికి పెద్ద కష్టం. పాము జన్మ ఎత్తింది, పట్టుకు తినేది ఉండదు. చాలా కష్టం అది ఆహారాన్ని పట్టుకోవడం. ఇంత కష్టం ఎందుకు వచ్చింది? చూడడానికి మాత్రం పెద్ద పాము, దాని పేరు డుండుబము. దానికి పేరు ఒకటి మళ్ళీ డుండుబము అనబడేటటువంటి ఒక పెద్ద పాము. అది అక్కడ పడుంది. దాన్ని చూసి వెంటనే చేతిలో కర్ర ఉంది కదా, పాము కనబడితే కొట్టేయాలి. ఈ రురుడు ఆ కర్ర తీసా పాముని కొట్టబోయాడు. అది వెంటనే మునైపోయేది. అంది, నేను విషం లేని పాముని. ఏమయ్యా నువ్వు చూస్తే భృగువంశంలో పుట్టినటువంటి బ్రాహ్మణుడవు. భృగువంశంలో పుట్టిన బ్రాహ్మణుడు ఎక్కడా? విషం లేని పాము ఎక్కడా? పాముల్ని కర్రలతో కొట్టి చంపడం ఏమిటాయా నువ్వు? ఎందుకు అలా చంపుతుంటావు అని అడిగింది. నేను పాముల్ని చంపడం మాట అలా ఉంచు, కానీ కొడదామని నేను వస్తే మునిగిపోయిన నువ్వెవరు అసలు అడిగాడు ఆయన. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, నా పేరు సహస్రపాదుడు. నేను ఒకానొకప్పుడు వేదాధ్యయనం చేస్తూ ఉండేవాడిని. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, ఆయన పేరు ఖగముడు. ఆ ఖగముడు కూడా వేదం చదువుకుంటూ అగ్నికార్యం చేసుకుంటున్నాడు. రోజున నాకెందుకో అక్కర్లేని బుద్ధోటి పుట్టింది. వీడు అగ్నికార్యం చేసుకుంటున్నాడు కదా, ఇప్పుడు వీడి మీదకి పాము పడేసినట్టుగా ఏదైనా పడేస్తాయి. వీడు ఉలిక్కి పడి ముందుకు పడితే అగ్నిగుండంలో పడతాడు, వెనక్కి పడితే పాము అనుకుని తూలితే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాడు. వికృత హాస్యం, అర్థం లేని హాస్యం, పరిధులు మించిన హాస్యం ఇలాంటి ప్రమాదాలే తెస్తుంది అని ఓ గడ్డి పామును దాన్ని చేసి, అది పామ అంటే పాములా ఉంది, పామ అంటే పాము కాదు, విషం లేదు, దానికి గడ్డి పాము కదా. ఆ పామును తీసి అగ్నికార్యం చేసుకుంటూ కూర్చున్నటువంటి ఆ ఖగముడి మీదకి విసిరాడు కిటికీలోంచి. అది వెళ్ళి మీద పడగానే పొడుగ్గా అలా పడేటప్పటికి అది పాము అనుకుని ఆయన ఉలిక్కి పడి హడిలిపోయి లేచిపోయి నేను ఎంతో ధ్యానంతో ఇక్కడ కూర్చుని ఉంటే ఎవడు రా నా మీద ఈ పాముని విసిరివాడని చూశాడు. స్నేహితుడే సహస్రపాదుడు. విషం లేని పాములా ఓ గడ్డి పాముని నా మీద పారేసి నేను ఉలిక్కి పడితే నవ్వావు కనుక విషం లేని పాము అయి పుట్టి దాని బాధ ఏమిటో తెలుస్తుంది అని అడవిలో తిరిగి అన్నాడు. అప్పుడు తెలిసి వచ్చింది. మితిమీరిన హాస్యం, మితిమీరినటువంటి అవతల వారిని మనం బాధ పెట్టి వినోదాన్ని పొందడం ఎంత ప్రమాదానికి చిట్ట చివరికి వెళ్ళిపోతుందో చూడండి. కొంతమంది ఏమనుకుంటారంటే జీవితంలో హాస్యస్ఫోరకంగా మేము మాట్లాడగలం అనుకుంటారు. అనుకుని మేము అలా ఒక్క పావుగంట మాట్లాడకపోతే మా శీలానికే ఏదో భంగపాటు, అలా మాట్లాడకుండా మేము ఉండకూడదు అని కనబడ్డ ప్రతి వారి మీద ఏదో హాస్యస్ఫోరకంగా మాట్లాడడం అలవాటు చేసుకుంటారు. అలా మాట్లాడకపోతే ఈయన ఏంటి ఏం జోక్ వేయలేదు అనుకుంటారని. ఇది వెళ్ళి ఎక్కడ పప్పులో కాలేస్తాడంటే ఎవరో ఒక మహాత్ముడు కనపడినప్పుడు ఆయన గురించి కూడా అలాగే మాట్లాడతాడు, కట్టి కుడిపేస్తుంది. కాబట్టి అదే పనిగా హాస్య ప్రసంగాలు చేయడం మంచిది కాదు, అది ఒక దుర్లక్షణంగా చెప్పింది శాస్త్రం. కాబట్టి నిరంతర హాస్య ప్రసంగం, ఎప్పుడూ అర్థం లేని హాస్యం మంచిది కాదు. కాబట్టి విషం లేని పాముగా పుట్టి తిరుగుతున్నాను. అప్పుడు ఏడిచాను నా స్నేహితుడు ఖగముడి దగ్గర, నాకెప్పటికయా విముక్తి అని అడిగాను. నీకు ఏనాడు భృగువంశంలో పుట్టిన రురుడు దర్శనం అవుతాడో, కర్ర పట్టుకుని నిన్ను చంపబోతాడో అప్పుడు నువ్వు మామూలు పాము అవుతావు, దానివల్ల ఉపకారం కలుగుతుందిలే అన్నాడు. అందుకని మునినయ్యాను. ఇది సరే, కానీ నాకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం తెలుస్తోంది. నువ్వు భృగువంశంలో పుట్టావే, బ్రాహ్మణుడవే, వేదం చదువుకున్నావు, యజ్ఞం చేస్తున్నావు, ఇలా కర్ర పెట్టి పాముల్ని కొట్టచ్చా? బ్రాహ్మణుడు అంటే ఎటువంటి వాడు? భూనుత కీర్తి బ్రాహ్మణుడు పుట్టుడు తోడన పుట్టు ఉత్తమ జ్ఞానము సర్వభూత హిత సంహిత బుద్ధియు చిత్తశాంతియున్ మాన మద ప్రహాణము సమత్వము సంతత వేద విద్యానుష్ఠానము సత్యవాక్యము దృఢవ్రతమున్ గురుణాపరత్వమున్.
ఒక సచ్చీలుడైనటువంటి బ్రాహ్మణుడు పుట్టగానే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరిలోనూ కూడా భూతదయ కలుగుతుంది, మంచి భావములు కలుగుతాయి, అందరిలోనూ కూడా చిత్తశాంతి కలుగుతుంది, మంచి ఆలోచనలు కలుగుతాయి. అప్పటి వరకు ఉన్నటువంటి దుష్టమైన ఆలోచనలు పరిశీలనం చేత పక్కకి వెళ్ళిపోతాయి. తమని తాము పరిశీలించుకుని చెడు లక్షణములను విడిచిపెట్టగలిగినటువంటి స్థితి బ్రాహ్మణ వాక్కు వలన వస్తుంది. అందరినీ సమానంగా చూసేటటువంటి బుద్ధి కలుగుతుంది. అటువంటిది ఒక బ్రాహ్మణుని వలన సంభవిస్తుందని, బ్రాహ్మణులు అలా బ్రతకాలని శాస్త్రాలు చెప్తున్నాయి. నువ్వేమయ్యా కనపడ్డ పావులన్నీ చంపుతూ హింస చేస్తున్నావు, ఇలా చెయ్యొచ్చా? ఇప్పటికైనా ఈ బుద్ధిమానం, ఏదో కర్మవశం నీ భార్యని కరిచింది, అయిపోయింది, బ్రతికించుకున్నావు, అక్కడతో దాన్ని విడిచిపెట్టాలి. అంతేకాని కనపడ్డ పావులన్నీ చంపుకుంటూ వెడితే నువ్వు చేసిన ఈ హింస నిన్ను కట్టి కుడపదా? తప్పు, బ్రాహ్మణుడవు, ఇక ఈ హింస చెయ్యకు అంటూ ఆయన అన్నాడు. నీ తండ్రికి శిష్యుడైనటువంటి ఆస్తిక మహర్షి ఒకానొకప్పుడు జనమేజయుడు చేసినటువంటి సర్పయాగాన్నే ఆపాడు. నీ తండ్రికి శిష్యుడైనటువంటి ఆస్తికుడు జనమేజయుడి సర్పయాగాన్ని ఆపాడే, అటువంటి వంశంలో పుట్టిన నువ్వు పావుల్ని చంపడానికి సిగ్గుగా లేదా అన్నాడు. అయ్యా నాకు బుద్ధి వచ్చింది, ఇంకా నేను చంపను అన్నాడు. అనగానే ఎక్కడ చెప్తున్నాడు కదా, నైమిషారణ్యంలో. వాళ్ళన్నారు, ఇక్కడ వరకు బాగుంది, రురుడి వరకు చెప్పావు. రురుడి తండ్రి యొక్క శిష్యుడు ఆస్తికుడు జనమేజయుడి సర్పయాగాన్ని ఎందుకు ఆపాడో, అలా ఎందుకు జరిగింది అది చెప్పు. రేపు ప్రారంభం చేస్తాను, ఇప్పటికే 8 దాటిపోయింది కదా.